ఎల్నిలో ప్రభావం తీవ్రమవుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 మాసాలు గడిచిన నేపథ్యంలో వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో రైతులు సాగు సరళి మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్లోని ఐసీఏఆర్ భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన వేళ శాస్త్రవేత్తలు, రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపై సమావేశమయ్యారు. తాజాగా ఎల్నిలో పరిస్థితులను అధిగమించేందుకు ఆరుతడి పంటలు సాగు చేయాలంటున్న ఐఐఓఆర్ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ తో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. భారతదేశంలో పసుపు విప్లవం దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నూనె గింజల పంటలు ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో వంట నూనెల ఉత్పాదకత పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్న జాతీయ నూనె గింజల పరిశోధనా కేంద్రం 50వ ఏళ్లకి అడుగులు పెడుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతులు హాజరయ్యారు. అయితే ప్రత్యేకించి దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా నూనె గింజల పంటల సాగు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఎల్నినో లాంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కూడా శాస్త్రవేత్తలు ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ప్రధాన శాస్త్రవేత్త సురేష్ ఉన్నారు. మన భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ స్థాపించి 50 ఏళ్లలోకి అడుగుపెట్టింది. ఈ 50 ఏళ్లలో సాధించిన పురోగతి ఏంటి? ఈ 49 ఏళ్ల కృషిని అవలోకనం చేయడం జరిగింది. మా డైరెక్టర్ మాథుర్ గారు 49 ఏళ్ల నుంచి విజయాల గురించి మాట్లాడుతూ అధిక దిగుబడినిచ్చే రకాలు, వంగడాల గురించి చెప్పడం జరిగింది. 1991-92 మధ్య దశకంలో కనుక చూసుకున్నట్టయితే మనకు పసుపు విప్లవం, దీన్ని ఎల్లో రివల్యూషన్గా మనం మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే మనకు కావలసిన వంట నూనె అవసరాలన్నీ మనకు సరిపోయేంతగా మనం ప్రొడ్యూస్ చేసుకోవడం జరిగింది. ఆ దశకాలంలో రైతులకి అత్యంత ఉపయోగకరమైన ఐఐఓఆర్ సాంకేతికతలు ఏంటి, అలాగే ఆవిష్కరణలు ఏంటి, అవి ప్రత్యేకతలు ఏంటి చెప్పండి సార్. ప్రత్యేకించి మన రకాలు, అధిక దిగుబడినిచ్చే రకాలు, వాతావరణ మార్పులు తట్టుకునే రకాలు, తక్కువ నీటితో పంటలు వచ్చేవి అంటే నూనె గింజ పంటలు లాంటివి. అవి ఏంటంటే పొద్దుతిరుగుడు కానీ, కుసుమలు కానీ, నువ్వులు కానీ ఆల్టర్నేట్ క్రాప్స్ లాగా వేసుకున్నప్పుడు మనకు ఈ వరికి ఎంతైతే నీరు పడుతుందో అంతా కాకుండా పొదుపుగా వాడుకొని మనం ఈ తక్కువ ఖర్చుతో, తక్కువ వనరులతో ఈ పంటలను తీసుకోవచ్చు. ఇటీవల కాలంలో అనూహ్యమైన వాతావరణ మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల ప్రభావం నూనె గింజల పంటలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ప్రత్యేకించి గత దశాబ్ద కాలంలో పరిశోధనల ఫలితాలు ఎలా ఉన్నాయి? వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాల వైపు మా సంస్థ విశేష కృషి చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఆముదంలో ఇదివరకు మనకు నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లాలో విస్తృతంగా పండించేవారు. ఇందులో ICH5 అనే రకం ఇప్పుడు చాలా బాగా అది పనిచేస్తుంది. ఇది రెయిన్ ఫెడ్ కండిషన్స్లో దాదాపు 15 నుంచి 20 క్వింటాలు తీసిన రైతులు ఉన్నారు. ఈ మధ్య రబీలో కూడా మనకు మహబూబ్ నగర్ ప్రాంతం, నాగర్ కర్నూలు ప్రాంతంలో దాదాపు 10 నుంచి 15 క్వింటాలు ఎకరానికి తీసిన రైతులు ఉన్నారు. ప్రస్తుతం మనం వరి సహా చాలా పంటల్లో స్వయం సమృద్ధి సాధించాము. కానీ నూనె గింజల పంటల విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నాం. ఇతర దేశాలపై మనం ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది కూడా 1,72,000 కోట్ల రూపాయలు మనం వంట నూనె మీద ఖర్చు పెట్టామని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడంలో ఐఐఓఆర్ పాత్ర ఎలా ఉంది? విత్తనోత్పత్తి చేయలేం కాబట్టి వాళ్లను వేరే సహకారంతో, అంటే వేరే స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళ సహకారంతో మేము విత్తనోత్పత్తి చేయడానికి MOU చేయడం జరిగింది. మా ఆత్మనిర్భర్ భారత్, అలాగే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఇలాంటి కార్యక్రమాల్లో ఐఐఓఆర్ భాగస్వామ్యం ఎలా ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతిపాదించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ అనేది దేశవ్యాప్తంగా ఇది టేకప్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే కనుక మనకు సన్ఫ్లవర్ కింద సిద్దిపేట జిల్లాను ఎన్నుకోవడం జరిగింది NMEO వాళ్ళు. వాళ్లకు కావాల్సిన ఈ టెక్నికల్ కోఆపరేషన్ కానీ, టెక్నికల్ హెల్ప్ కానీ మేము మా సంస్థ ద్వారా ఇస్తున్నాం. 2047కు నిర్దేశించిన లక్ష్యాలు ఇలాంటి అంటే NMEO లాంటి పథకాల ద్వారా ఎట్లాగైతే మనం 90-92లో సాధించామో అదేవిధంగా ఈసారి సాధిస్తామని మేము ఆశిస్తున్నాం. రాబోయే 25 ఏళ్ళు తర్వాత 2047 నాటికి
నూనె గింజల పంటల సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు ఉత్పాదకత పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రత్యేకించి ఈ ఏడాది పంజా విసురుతున్న ఎల్నినోను ఎదుర్కొనేందుకు వరి, పత్తి లాంటి పంటలకు ప్రత్యామ్నాయంగా నూనె గింజల పంటలు సాగు చేసుకోవాలని చెప్పి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కెమెరామ్యాన్ ప్రేమ్ కుమార్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.